హలో తెలుగు ఎర్నర్స్ ఎలా ఉన్నారని మళ్ళీ వచ్చేసాను ఇంకొక కొత్త వీడియోతో. అండ్ ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ లూట్ అయితే చెప్తాను. పర్ అకౌంట్కి $7 to $8 ఇన్స్టెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. గ్యాస్ ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఫస్ట్ మీరు మీ బైనాన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఒక బ్యాబ్ ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోవాలి గ్యాస్. ఓకే, ఏ డ్రాప్ కోసం మీకు ఇన్స్టెంట్గా అయితే ప్రాఫిట్ వస్తుంది. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. ఓకేనా గ్యాస్, మీరు బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ అనే సెక్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కిందకైతే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి BABT అని చెప్పేసి మనకు ఒక ఎన్ఎఫ్టీ అయితే చూపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గ్యాస్. ఓకేనా, ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ఇక్కడ మీరు కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ట్రస్ట్ వాలెట్ ఉంది కదా గైస్, ఈ ట్రస్ట్ వాలెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. గైస్ మీరు ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అనే బటన్ వస్తుంది. సింపుల్గా కనెక్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ మీరు మీ బైనాన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ మెసేజ్ వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ ట్రస్ట్ వాలెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ అనే మెసేజ్ అయితే వస్తుంది. ఇలా ఇక్కడ సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. సో వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత గైస్ మీరు ఈ ఎన్ఎఫ్టీని క్లెయిమ్ చేసుకోవడానికి సో మీ దగ్గర $1 అయితే ఉండాలి గైస్, అంటే 1 BUSD అయితే ఉండాలి. ఈ ఎన్ఎఫ్టీ అయితే మనకి ఫ్రీగా రాదు. కాకపోతే గైస్ ఈ ఎన్ఎఫ్టీ మీద ఫ్యూచర్లో చాలా అంటే చాలా ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీరు. సో ఎన్ఎఫ్టీ ద్వారా మనకి డైలీ టు డైలీ అయితే ఏ డ్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ లూట్లో ఈ ఎన్ఎఫ్టీ ఉన్నట్లయితేనే ఈ యొక్క ఏ డ్రాప్లో మనం పార్టిసిపేట్ అయితే చేయగలం. సో ఇన్స్టెంట్గా $7 to $8 అయితే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో జస్ట్ ఈ ఒక్క వీడియోతో. ఓకేనా గైస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గెట్ BAB టోకెన్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ స్పాట్ వాలెట్లో $1 అయితే ఉండాలి గైస్. ఓకేనా, 1 BSD అయితే ఉండాలి. ఓకేనా, సో సింపుల్గా నా వాలెట్లో ఉంది కాబట్టి సింపుల్గా కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి పేమెంట్ అయితే సక్సెస్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో డన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ ఎన్ఎఫ్టీ అనేది మింటింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది. విత్ ఇన్ ఒక 2 or 3 minutes లైవ్లో కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. ఓకేనా, సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేశారో ఎన్ఎఫ్టీని క్లెయిమ్ చేయడానికి ఆ ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ DApps అని ఉంటుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది కదా గైస్, ఇక్కడ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సెర్చ్ బార్లో లింక్ అయితే పేస్ట్ చేసి సెర్చ్ చేయండి గైస్. ఓకేనా, సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ మనకి ఏ డ్రాప్ అయితే వచ్చేసి అపోలో ఫైనాన్స్ నుంచి అయితే వచ్చింది. సో వచ్చిన తర్వాత వాలెట్ కనెక్ట్ అయిన బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇది మనకి ETHలో అయితే ఉంటుంది నెట్వర్క్. దీన్ని అయితే క్లిక్ చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనెక్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోతుంది. సో వాలెట్ అనేది గైస్ మీకు ఇన్ కేస్ వాలెట్ అనేది కనెక్ట్ అవ్వకపోతే ఒక 2 or 3 times అయితే ట్రై చేయండి. సో వాలెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి పైన మీకు ట్రస్ట్ వాలెట్ది గైస్, ఇక్కడ చూడండి పైన మీకు ఇథీరియం నెట్వర్క్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి BNB స్మార్ట్ చైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు ఏ డ్రాప్ ఆఫర్ చూపిస్తాను చూడండి. సింపుల్గా 3 lines మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్ మీరు 3 lines మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రివార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి BAB ట్రేడింగ్ రివార్డ్స్ అని ఉంటుంది గైస్. ఓకేనా, అంటే ఎవరెవరైతే ఈ BAB యొక్క ఎన్ఎఫ్టీని క్లెయిమ్ చేసుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఏ డ్రాప్. ఓకేనా, సో అందువల్ల నేను మీకు ఫస్ట్ ఈ యొక్క ఎన్ఎఫ్టీని అయితే క్లెయిమ్ చేసుకోమని అయితే చెప్పాను. సో వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీరు చూడండి వెరిఫైడ్ అనేది ఒక బటన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి యువర్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ యాజ్ హోల్డింగ్ BAB, అంటే మీ అడ్రస్ అనేది BAB ఎన్ఎఫ్టీని హోల్డ్ చేస్తున్నట్లు వెరిఫై చేసాము, మీరు ఏ డ్రాప్కి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా అయితే మనకు వస్తుంది గైస్. ఓకే, ఇక్కడ వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే వెరిఫై అయిపోతుంది గైస్. ఇక్కడ మనకి ఆఫర్ ఏంటంటే మనం ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి. సో మీరు $1,000 ట్రేడింగ్ వాల్యూమ్ కనుక కంప్లీట్ చేసినట్లయితే 100 APX టోకెన్స్, అలాగే మీరు 10,000 ట్రేడింగ్ వాల్యూమ్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు 300 APS టోకెన్స్ గైస్. ఓకేనా, ఈ APS టోకెన్స్ వాల్యూ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. గెస్ నేను కాయిన్ గీక్ అయితే ఓపెన్ చేశాను. సో మనకి టోటల్గా 400 టోకెన్స్ అయితే క్లెయిమ్ అవుతాయి. సింపుల్గా ఇక్కడ 400 అయితే ఎంటర్ చేద్దాం. సో 400 టోకెన్స్ వాల్యూ అయితే వచ్చేసి $15 అయితే ఉంటుంది గెస్. ఓకేనా, సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గెస్. ఇక్కడ నుంచి నేను ఎలా అయితే స్టెప్స్ అయితే ఫాలో చేస్తానో సేమ్ స్టెప్స్ అయితే ఫాలో చేయండి. సో మీకు ట్రేడింగ్ వాల్యూమ్ ఫీజ్ కట్ అయిపోగా పర్ అకౌంట్కి $8 నుంచి $7 అయితే ప్రాఫిట్ అయితే రిసీవ్ అవుతుంది గెస్, అది కూడా ఇన్స్టెంట్గా. ఓకేనా గెస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ 3 lines ఉన్నాయి కదా, 3 lines మీద అయితే క్లిక్ చేయండి. సో 3 lines మీద క్లిక్ చేసుకున్న తర్వాత గెస్ ఇక్కడ మనకు ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయడానికి కొంత అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. సో వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే రండి. సో వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చి సో ఫస్ట్ మీరు ఒక USDTని అయితే యాక్టివేట్ చేసుకోవాలి గైస్, BEP20. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ మనకి పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. యూఎస్డిటీ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు యూఎస్డిటీ అయితే వస్తుంది. ఇక్కడ మీకు BEP20 యూఎస్డిటీ అయితే వస్తుంది. దీన్ని ఫస్ట్ అయితే ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గేస్ ఒక $10 అయితే డిపాజిట్ అయితే చేయవలసి ఉంటుంది ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయడానికి. సో ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ $10 మీరు అయితే విడ్రాల్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకోవడానికి BEP20 అడ్రస్ది యూఎస్డిటీ అయితే సో డిపాజిట్ అయితే చేయాలి గేస్, ఓకేనా. సో మీరు BEP20 అడ్రస్ యూఎస్డిటీని ఎక్కడి నుంచి డిపాజిట్ చేస్తారంటే సో మీరు బైనాన్స్ నుంచి అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు $1 అయితే ఫీజు ఉంటుంది. గ్యాస్ బెస్ట్ FTX Pro నుంచి అయితే డిపాజిట్ అయితే చేసుకోండి. మీరు FTXకి అయితే వెళ్ళండి. గ్యాస్ మీరు FTX Pro అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎక్స్చేంజ్లో మీకు అకౌంట్ కనుక లేనట్లయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీరు ఏ డ్రాప్ ట్రై చేసినా సరే ఈ FTX Pro అనేది మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది గేస్, ఓకేనా. FTX Pro ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వాలెట్ అండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి ఏదైనా TRX కానీ ఎనీథింగ్ ఏదైనా టోకెన్ అయితే డిపాజిట్ అయితే చేసుకోండి గేస్, ఒక $10ది. సో టోకెన్ డిపాజిట్ చేసుకున్న తర్వాత ఈ టోకెన్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సపోజ్ మీరు TRX డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ మీరు TRX అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో TRX అయితే సెట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు USDT అయితే సెట్ చేయండి. సో USDT పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు $10 కల TRXని అయితే ఇక్కడ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అయితే మ్యాక్స్ అయితే ఎంటర్ చేయండి. ఆ ఎంటర్ చేసిన దానికి ఎంతైతే USDT వస్తుంది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు కన్వర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క TRX అమౌంట్ అంతా కూడా మీకు USDTలో ఇన్స్టెంట్గా అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా విడ్రాల్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు BEP20 USDT అయితే కావాలి కదా గైస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లో ఇక్కడ చూడండి మనకి USDT అయితే ఉంది కదా, సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విడ్రాల్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంది కదా, అమౌంట్ దగ్గర అయితే $10 అయితే పెట్టండి. సో $10 పెట్టుకున్న దగ్గర అడ్రస్ దగ్గర అయితే వచ్చేసి ట్రస్ట్ వాలెట్కి అయితే రండి. ఇప్పుడు యాక్టివేట్ చేసుకోమని చెప్పాను కదా ఈ యొక్క BEP20 అడ్రస్ని. సో సింపుల్గా దీని మీద రిసీవ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అడ్రస్ని అయితే ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గేస్ విడ్రాల్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ చూడండి Ethereum ERC20 ఉంది కదా, ఇక్కడ మెయిన్ గేస్, ఓకేనా. ఇక్కడ విత్డ్రాల్ దగ్గర సో BSC BEP20 అని అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క విడ్రాల్ పాస్వర్డ్ అయితే పెట్టండి, అథెంటికేషన్ అయితే పెట్టి విడ్రాల్ అయితే చేసుకోండి. మీకు ఒక 5 మినిట్స్లో ఈ $10 అనేవి మీ యొక్క ట్రస్ట్ వాలెట్కి అయితే రిసీవ్ అయిపోతాయి, ఓకేనా. సో ట్రస్ట్ వాలెట్కి మీరు $10 డిపాజిట్ చేసుకున్న తర్వాత గైస్ నా వాలెట్లో నేను ఒక $6 అయితే డిపాజిట్ అయితే చేశాను. సో మీరు $10 అయితే డిపాజిట్ చేయడానికి ట్రై చేయండి. సో మీ దగ్గర ఫండ్స్ లేనట్లయితే $8 కానీ $6 కానీ డిపాజిట్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో డిపాజిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు DApps అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హిస్టరీలో apollo.finance అయితే ఉంటుంది. సింపుల్గా వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ మీరు చూడండి అడ్రస్ ఉంది కదా, వాలెట్ అడ్రస్ కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అసెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అని ఒక బటన్ అయితే ఉంటుంది. సో డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పాట్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసి ఫ్యూచర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఫ్యూచర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్స్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఎంతైతే USDT డిపాజిట్ చేసుకున్నారో చూపిస్తుంది. కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ డిపాజిట్ అయితే సక్సెస్ అయిపోతుంది గైస్, ఓకేనా. సో మీ డిపాజిట్ సక్సెస్ అయిందా లేదని చెప్పేసి అలా చెక్ చేసుకోవాలంటే సో మళ్ళీ ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఉంది కదా, సో వాలెట్ కనెక్ట్ చేసిన అడ్రస్ సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అసెట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ దగ్గర $6 అయితే చూపిస్తుంది గైస్, ఓకేనా. సో మీకు $6 యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫ్యూచర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బై అండ్ సెల్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి. సో మీకు ఇక్కడ ఫ్యూచర్ ట్రేడ్ చేయడానికి ఇలాంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. ఇప్పుడు మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను చూడండి గైస్. ఫస్ట్ ఇదైతే లిమిట్లో ఉంటుంది. సో దీన్ని అయితే మీరు మార్కెట్లో అయితే పెట్టుకోండి, ఓకేనా. సో మార్కెట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి 20x ఉంది కదా లెవరేజ్. సో దీన్ని అందరూ కూడా 200x అయితే చేయండి గైస్, ఓకేనా. సింపుల్గా దీన్ని అయితే ఇంక్రీజ్ చేయండి ఇలా. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు BTC ఉంది కదా,
గైస్ ఇక్కడ మీకు బీటీసీ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత యూఎస్డిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా, మనం టోటల్గా $10,000 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేయాలి. సో గైస్ నేను ఏదైతే స్టెప్స్ చెప్తానో సేమ్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. గైస్ ఇక్కడ సైజ్ ఉంది కదా, సైజ్ దగ్గర 530 కానీ సో 520, సో మీకు 500 కన్నా అబోవ్ వాల్యూ ఎంతైనా సరే ఎంటర్ చేయండి. ఓకేనా, $500 అయితే ఎంటర్ చేయండి. సో 520 కానీ 30 కానీ సో ఇలా సో ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై లాంగ్ అని కనిపిస్తుంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోతుంది గైస్. ఓకేనా, సో కొంచెం ఇలా పైకి స్క్రాల్ చేసినట్లయితే మీకు ఆర్డర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా క్లోజ్ చేయాలంటే ఇక్కడ మీకు సెల్ అనే బటన్ ఉంది కదా, ఈ సెల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు ఎంతైతే అమౌంట్ ఎంటర్ చేశారో సేమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి, 520. ఎంటర్ చేసుకున్న తర్వాత సెల్ షార్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఇలా చేసినందుకు మీకు ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ జనరేట్ అయిందంటే సో మీరు 520తో ఓపెన్ చేశారు, సేమ్ 520తో క్లోజ్ చేశారు, కాబట్టి మీకు టోటల్ అయితే వచ్చేసి $1,040 గైస్. ఓకేనా, $1,040 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మీరైతే ఒక 10 టైమ్స్ అయితే చేయాలి గైస్. ఓకేనా, సో మళ్ళీ చూపిస్తాను చూడండి ఎలా ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ బై అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫీజు అయితే ఎక్కువ కట్ అవుతుంది అనమాట, అందుకే మీరు $10 అయినా డిపాజిట్ చేయండి అని అయితే చెప్పాను. నాకు అప్రాక్స్ $0.6 అయితే ఫీజు అయింది ఒక్క ట్రేడ్ కంప్లీట్ చేసినందుకు. ఇలా మీకు అప్రాక్స్ మీకు ఒక $6 అయినా సరే ఫీజు కింద కట్ అయిపోతుంది, $9 అయితే ప్రాఫిట్ వస్తుంది పర్ అకౌంట్కి. మీరు $10 అయితే డిపాజిట్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా అయితే చెప్పాను సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి గైస్. ఓకేనా, 520 అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బైలాంగ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో బైలాంగ్ అని క్లిక్ చేసిన వెంటనే సెల్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 520 అయితే ఎంటర్ చేయండి. 520 ఎంటర్ చేసి సెల్ షార్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా, మీ వితిన్ సెకండ్స్లో మీరు అయితే చేసుకున్నట్లయితే మీకు ఫీజు అనేది తక్కువ అయితే పడుతుంది అనమాట. ఇలా మీరు 10 టైమ్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీకు టోటల్గా $10,000 ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో $10,000 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈ ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేశారు కదా, సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ట్రేడింగ్ వాల్యూమ్ అనేది కౌంట్ అవ్వడానికి అప్రోక్స్ ఒక 30 మినిట్స్ అయినా సరే టైం పడుతుంది గైస్. అంటే మీరు కంప్లీట్ చేసిన ట్రేడింగ్ వాల్యూమ్ అనేది సో ఆఫర్లో కౌంట్ అవ్వడానికి ఒక 30 మినిట్స్ అయితే టైం పడుతుంది. టోటల్గా మీరు ఇలా 10 టైమ్స్ అయితే బై అండ్ సెల్ అయితే చేసి ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ చేసి ఒక 30 మినిట్స్ ఆగి ఓకేనా 30 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రివార్డ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ BAB ట్రేడింగ్ రివార్డ్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసినట్లయితే గెస్ మీరు 30 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే ఒక బటన్ అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకొని టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ కూడా మీకు 10,000 USDT ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేసినందుకు ఇక్కడ ఒక క్లెయిమ్ అనే బటన్ వస్తుంది. సో ఇక్కడ కూడా క్లెయిమ్ చేసుకోండి. టోటల్గా మీకు 400 టోకెన్స్ అయితే క్లెయిమ్ అయిపోతాయి. గైస్ ఈ టోకెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత సో వీటిని ఎలా స్వాప్ చేసుకోవాలి గైస్, వీటిని స్వాప్ అనేది సో నేను మీకు కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను. సో డైరెక్ట్గా ఈ టోకెన్స్ అనేవి మీ యొక్క ట్రస్ట్ వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి గైస్. ఓకేనా, సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి, ప్యాన్కేక్స్ యాప్కి అయితే వెళ్ళి వీటిని అయితే ఇన్స్టెంట్గా అయితే స్వాప్ చేసుకోవచ్చు. గైస్ మీరు టోకెన్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో ఈ టోకెన్స్ని ఎలా స్వాప్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, గైస్ టోటల్గా మీకు 400 టోకెన్స్కి $15 అయితే ప్రాఫిట్ వస్తుంది. అప్రాక్స్ మీకు ఒక $6 కానీ $7 కానీ ఫీజు అయితే కట్ అయిపోతుంది గైస్. ఓకేనా, అంటే మీకు $8 కానీ $9 కానీ ఇన్స్టెంట్గా అయితే ప్రాఫిట్ వస్తుంది ఈ లూట్ నుంచి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. గైస్ ఏ డ్రాప్లో జాయిన్ అవ్వడానికి మీకు ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో ఏంటంటే మీ వాలెట్ అనేది కనెక్ట్ చేసుకునేటప్పుడు సో మీ వాలెట్లో కొంచెం BNB అయితే ఉండాలి గైస్, అంటే 0.03 BNB అయితే ఉండాలి. ఈ BNB అనేది ₹1 కూడా కట్ అవ్వదు. సో జస్ట్ వాలెట్ కనెక్ట్ అవ్వడానికి మాత్రమే ఉండాలి గైస్. అంటే మీకు అప్రాక్స్ $8 కానీ $9 కానీ BNB అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే మీ ట్రస్ట్ వాలెట్లో డిపాజిట్ చేసుకోండి. వాలెట్ అయితే ఒకసారి అయితే ఫస్ట్ టైం అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ $8 BNB ఉంటుంది కదా, సో దాన్ని FTX Proకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ $8 USDT అయితే మళ్ళీ దీనికి డిపాజిట్ అయితే చేసుకొని ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి. 100% అయితే వర్క్ అవుతుంది గైస్. ఓకేనా, మీరు ఫస్ట్ టైం వాలెట్ కనెక్ట్ చేసేటప్పుడు మాత్రమే సో BNB అయితే హోల్డ్ చేయమని అడుగుతుంది. సో కనెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. పర్ అకౌంట్కి మినిమం $8 అయితే ప్రాఫిట్ వస్తుంది. సో మీ దగ్గర ఎన్ని బైనాన్స్ అకౌంట్లు అయితే ఉన్నాయో అన్ని బైనాన్స్ అకౌంట్లో కూడా సో BAB NFT అనేది అయితే క్లెయిమ్ చేసుకొని ఏ డ్రాప్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. పర్ అకౌంట్కి $8 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్. ఓకేనా గైస్, ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఫటాఫట్ అయితే జాయిన్ అయిపోండి. నేను ఎటువంటి వీడియో పోస్ట్ చేసినా సరే దానికి మీకు ఏమైనా డౌట్ వచ్చినా లూట్ వర్క్ అవ్వకపోయినా సో టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి తెలుగు ఎర్నింగ్స్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నా యొక్క యూజర్ నేమ్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఇన్స్టెంట్గా అయితే రిప్లై అయితే ఇస్తాను. గైస్ ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.